ఏముండే సురేష్ లైఫ్లో ఏమవ్వాలనుకున్నావు? అంటే ఒక గడ్డు పరిస్థితిలో అనుకుని ఉంటాం కదా, లైఫ్లో ఇక్కడ దాకా వెళ్తే చాలరా నాయన, మనశాంతిగా బతకచ్చు, అది చాలు అనుకుని ఉంటాం కదా. నేను పెద్ద ఏం పెట్టుకోలేదు మేడం. ఫస్ట్ నుంచి కూడా డిగ్రీ చదివేటప్పటి నుంచి కూడా ఏదైనా చిన్న గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, పెద్దది కాదు, చిన్న గవర్నమెంట్ జాబ్ కొట్టాలని అదే ఆతృతలో ఉండేవాడిని. డిగ్రీ అవ్వడం ఆ గవర్నమెంట్ జాబ్ కోసమే ఏం చేయాలో అన్నీ చేశాను మేడం. 4 సంవత్సరాలు ఎన్ని తిప్పలు పడ్డాను, అన్ని తిప్పలు పడి ఎలాగోలా గవర్నమెంట్ జాబ్ అయితే తెచ్చుకున్నా. తిప్పలంటే ఉంటాయి కదా మేడం, ఇంకా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది మేడం కష్టాలంటే. అంటే ప్రతి నెల మనం ఇంట్లో డబ్బులు అడగలేము, క్యాటరింగ్లు చేసుకోవడం, ఆ డబ్బులు తెచ్చుకొని ఆ నెలంతా ఉండడం, చదువుకోవడం, ఉదయం లేచినప్పటి నుంచి నైట్ 11 పడుకునేంత వరకు చదివే ధ్యాస. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంటే అంత ఆషామాషి కాదు మేడం. కొన్ని లక్షల మంది, నాకు 60,000 దేశవ్యాప్తంగా పడితే ఇంచుమించుగా 2 కోట్ల మంది అప్లై చేశారు మేడం. 60,000 ఉద్యోగాలు 2 కోట్ల మంది అప్లై చేస్తారు. గ్రూప్ డి ఆ గ్రూప్ డికి 2 కోట్ల మంది అప్లై చేస్తే వాళ్ళలో ఫిల్టర్ చేసి మనకు వచ్చింది మేడం. 60,000 జాబుల్లో మనకు ఒకటి వచ్చింది. అట్లా జరిగింది మేడం. దానికోసం చాలా కష్టాలు ఉంటాయి మేడం. అది కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టాలు ఏందనేది.